అందరికీ నమస్కారం. నేను మీ కోటేశ్వరరావు. దేశ జనాభాకి సరిపడా వైద్యులు లేరనేది ఒక లోపంగా కనిపిస్తోంది ఇండియాలో. అయితే భారతదేశంలో వైద్యులు కావాలనే విద్యార్థుల కోరికనే మిగిలిపోతుంది. ఎందుకంటే పరిమిత సంఖ్యలో సీట్లు ఉండడం వల్ల. సో ఈ సమస్యను అధిగమించేందుకు కొంతమంది ఏజెన్సీలు కానీ ఇతర సంస్థలు కానీ అబ్రాడ్లో ఎంబీబీఎస్ కోర్సును ఆఫర్ చేస్తూ ఉన్నారు. చాలామంది విద్యార్థులు అక్కడి నుంచి వైద్యులుగా ఎంబీబీఎస్ కోర్సు చేసి ఇండియాలోకి వచ్చి తమ కళలను నెరవేర్చుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం మన ముందున్నారు జార్జియాలో ఎంబీబీఎస్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసి తనలాగే ఎంతోమంది భారతీయ విద్యార్థులకి జార్జియాలో ఎంబీబీఎస్ కోర్సును మరి ఆఫర్ చేస్తూ ఉన్నారు. వారికి అక్కడ ఏ విధంగా ఎంబీబీఎస్ చేయాలి అనేది విషయంలో వారికి సహాయం చేసేందుకు మరి డిసిఎస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ద్వారా డాక్టర్ చార్ల్స్ సాత్విక్ ముందుకొచ్చారు. అక్కడ విశేషాలు ఏంటి, ఎలా ఉంటుంది ఎంబీబీఎస్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు, బాగున్నారా? బాగున్నాను సార్. చూస్తున్నారు మనం అసలు ఇండియాలో ఒక సమస్య ఉంది. చాలా మంది వైద్యులు కావాలి కానీ వైద్య సీట్లు లేవు. అవును సార్. ఈ సమస్యను అధిగమించేందుకు చాలా మంది విదేశాల్లో ఎంబీబీఎస్ చేస్తూ ఉన్నారు. చాలా మంది అక్కడి నుంచి నేర్చుకొని వస్తున్నారు. మీరు కూడా అక్కడ జార్జియాలో చాలా సక్సెస్ఫుల్ గా ఎంబీబీఎస్ కోర్స్ పూర్తి చేశారని తెలుస్తుంది. అవును సార్. ఎట్లా జరిగింది? నేను కూడా జార్జియా నుంచే గ్రాడ్యుయేట్ అయ్యి ఉన్నాను. ఇదే సంవత్సరంలో గ్రాడ్యుయేట్ అయ్యాను, సక్సెస్ఫుల్ గా గ్రాడ్యుయేట్ అయ్యాను. అండ్ ఈ యొక్క నేను చేసుకున్న ఈ యొక్క అచీవ్మెంట్ ని మిగతా నా ఒక ఫెలో కొలీగ్స్ కి అందరికీ చేకూర్చాలి అనే ఈ యొక్క ఉద్దేశంతోనే నేను డిసిఎస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అనేది స్టార్ట్ చేశాను. అండ్ ఎలాగైతే చెప్పానో, నేను సాధించింది అందరూ సాధించాలి అని అనుకోనే నేను ఇదొకటి స్టార్ట్ చేశాను. సో జార్జియా గురించి చెప్పాలి అంటే ఇట్ ఈస్ అ వెరీ క్రైమ్లెస్ కంట్రీ. క్రైమ్ రేట్ 0 ఉంది. అండ్ నో బ్రైబింగ్. దెర్ ఇస్ నో బ్రైబింగ్. మీరు ఏదైనా సరే లీగల్ ఫార్మాలిటీస్తోనే పోవాలి. అండ్ దెర్ ఇస్ నో ఇష్యూ అండ్ నో క్లెయిమ్స్ ఫర్ క్రైమ్స్. సో అండ్ ఇక స్టడీ గురించి చెప్పాలి అంటే ఇట్ ఈస్ ఏ క్లాస్ స్టడీ. మీకు ఏంటి అంటే ఏ క్లాస్ స్టడీ ఉంటుంది. అండ్ ప్రొఫెషనల్ డాక్టర్స్ వస్తారు మీకు ప్రొఫెషనల్ ప్రొఫెసర్స్గా. అండ్ స్టడీస్ ఏ గ్రేడ్ స్టడీ గురించి అయితే సూపర్బ్ ఉంటుంది అక్కడ. సాత్విక్ గారు, మీరు అసలు ఎందుకు జార్జియాని సెలెక్ట్ చేసుకున్నారు? అక్కడ ఎన్నో దేశాలు ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద లండన్లో ఉంది, అమెరికాలో ఉంది, అన్ని దేశాల్లో కోర్సులు ఆఫర్ చేస్తున్నారు. కానీ మీరు జార్జియానే ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటి? సో జార్జియాని ఎంపిక చేసుకున్న కారణాలు చూసుకుంటే, ఫస్ట్లీ ఎలాగైతే నేను చెప్పానో అక్కడ క్రైమ్ రేట్ అనేది 0 ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఎక్కడైనా తిరగచ్చు, ఏం కాదు. అండ్ స్టడీ పరంగా చూసుకున్నా కానీ అది చాలా చాలా మేలైనది. అన్ని దేశాలు పోల్చుకున్నా కానీ చాలా మేలైనది. అండ్ ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ చూసుకున్నప్పుడు కానీ రీసెంట్గానే ఈ యొక్క యుక్రెయిన్ రష్యా వార్ జరిగింది. సో యుక్రెయిన్కి కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కానీ ఏంటి అంటే వార్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది. సో మనకి రిస్క్ తీసుకోవడం అవసరం ఉండదు. ఎందుకంటే అక్కడికి మన పిల్లల్ని పంపించిన చదువుకోవడానికి. సో అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఎలాగైతే చెప్పుకున్నామో మాకు డాక్టర్సే వస్తారు యాజ్ అ ప్రొఫెసర్స్. అండ్ వాళ్ళు 24/7 మనకి అందుబాటులో ఉంటారు. ఎప్పుడైనా ఏ క్వరీస్ ఉన్నా మనకి డీల్ చేస్తుంటారు. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఇండియాతో పోల్చుకుంటే మనకి అక్కడ అఫోర్డబుల్ రేట్లోనే మనకి ఈ డిగ్రీ అనేది ప్రాప్తం అవుతుంది. ఏంటి అంటే ఇది ఒక 6 years డిగ్రీ కోర్సు, 6 years ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్. అండ్ ఏది అంటే ఇది మనకి ఇక్కడ మనకి ఎంత ఎక్కువ ప్రైస్లో అయితే ఉంటుందో దానికంటే మనకి అఫోర్డబుల్ ప్రైసెస్, ఒక కామన్ మ్యాన్ అఫోర్డ్ చేసే ప్రైసెస్లోనే మనకి ఎంబీబీఎస్ డిగ్రీ అనేది వ్యాలిడ్ ఉంటుంది. సాత్విక్ గారు, మామూలుగా అక్కడ జార్జియాలో ఎన్ని యూనివర్సిటీలు మరి ఇండియాకి సంబంధించినటువంటి అప్రూవ్ కలిగి ఉంది? అక్కడ చూసుకుంటే చాలా ఆల్మోస్ట్ ఆల్ యూనివర్సిటీస్ ఆర్ అక్రిడియేటెడ్ బై ది ఎన్ఎంసి నార్మ్స్. అండ్ వాళ్ళ యొక్క డిగ్రీస్ అన్ని యాక్సెప్టెడ్ ఉన్నాయి. సో దెర్ ఈస్ నో నీడ్ ఫర్ ఎనీ మిస్కన్సెప్షన్స్ లైక్ అంటే ఇక్కడ ఈ కాలేజ్లో చదివితే మనం ఇండియాకి వెళ్ళకపోవచ్చేమో అని. సో ఆల్మోస్ట్ ఎవ్రీ యూనివర్సిటీ ఈజ్ అండర్ ది నార్మ్స్ ఫర్ ఎన్ఎంసి. ఓకే, ఇప్పుడు అక్కడ 6 years అంటున్నారు. అవును, 6 years అక్కడ ఉండటానికి అంటే ఒక విద్యార్థి ఇండియా నుంచి వెళ్తే అక్కడ యూనివర్సిటీస్ హాస్టల్స్ ఉంటాయా, లేకపోతే ఎట్లా ప్రైవేట్ గా ఉండాలా? ఏంటి పరిస్థితి?
సో సార్ ఇప్పుడు హాస్టల్స్ గురించి అడిగారు. నేను నా గురించి చెప్పుకుంటున్నాను. మేము వెళ్ళినప్పుడు కూడా మనకి హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఇండియన్స్ ఉన్నారు సార్. సో అక్కడ ఏంది అంటే మనకి హాస్టల్స్ ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఇండియన్ ఫుడ్ కూడా ఉంటుంది, విచ్ ఇస్ మన ఆంధ్ర ఫుడ్ ఉంటుంది. ఇండియన్ ఒక కమ్యూనిటీ, ఇండియన్ది ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయి ఉంటుంది. సో దాట్ మన పిల్లలు ఏరియా ఎవరు వెళ్ళినా కానీ ఇట ఫ్రీగా ఉండేటట్టుగా, ఫ్రీగా చదువుకునేటట్టుగా, కాన్సన్ట్రేట్ చేసి చదువుకొని వాళ్ళ యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకునేటట్టుగా మేము ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసిస్తాము. అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది మామూలుగా? మన ఇండియా లాగా ఎట్లా ఉంటుందా ఏంటి పరిస్థితి? వాతావరణం అంటే మన ఇండియా లానే ఉంటది. సమ్మర్ అంటే సమ్మర్ ఉంటది, వింటర్స్ ఉంటది. వింటర్స్ లో ఏంది అంటే మనం ఎలాగైతే చూస్తాము ఇక్కడ బయట ఇట్లా చలి ప్రదేశంలో నార్మల్లీ స్నో ఫాల్స్ ఉంటాయి. సో అలా స్నో ఫాల్స్ ఉంటాయి. అండ్ సమ్మర్స్ లానే ఉంటాయి. అండ్ మాన్సూన్ సీజన్ ఉంటది. తర్వాత మన ఇండియా లానే ఉంటది సీజన్స్ కూడా, దానికి ఏ ప్రాబ్లం ఉండదు. అంటే ఇప్పుడు మామూలుగా మనం అంటూ ఉంటారు, అంటే పిల్లవాడిని అక్కడికి పంపించి అక్కడ రిస్క్ తీసుకోవడం ఎందుకు అని కొంతమంది రిస్క్ అని కూడా భావిస్తూ ఉంటారు. అటువంటి తల్లిదండ్రులకు మీరు ఏం చెప్తారు? అసలు భయపడాల్సిన అవసరమే లేదు. మనకి 24 hours పోలీస్ పెట్రోలింగ్ ఉంటుంది. మీకు ఏ సమస్య వచ్చినా ఒక్క కాల్ దూరం ఉంటారు పోలీసులు. అక్కడ మనకి ఏ సమస్య వచ్చినా వాళ్ళు ముందుండి మనకి న్యాయం చేస్తారు. అండ్ అక్కడ సిటిజన్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మనకి చాలా హెల్ప్ చేస్తారు. మన ఫారిన్ స్టూడెంట్స్ అంటేను చాలా చాలా మంచిగా చూసుకుంటారు మనల్ని. మనకి కావాల్సిన అవసరాలన్నీ అన్ని ఇస్తారు మనకి. ఓకే సాత్విక్ గారు, మామూలుగా మనం అబ్రాడ్ వెళ్ళినప్పుడు మెయిన్లీ భాష, లాంగ్వేజ్ అంటే యూనివర్సల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి అక్కడ ఇంగ్లీష్ ఎలా ఉంటుంది? మన స్టూడెంట్స్ అర్థం చేసుకునే విధంగా ఉంటుందా? అక్కడ ఫ్యాకల్టీ భాష కానీ అంటే లాంగ్వేజ్ కానీ మనం అండర్స్టాండింగ్ ఉంటుందా ఇండియన్? సో ఇంగ్లీష్ వాళ్ళు బాగానే మాట్లాడతారు. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యాకల్టీ గురించి అడిగారు కాబట్టి ఫ్యాకల్టీ టోటల్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ఉంటుంది. ప్రతి ఒక్క సబ్జెక్ట్ మనకి ఇంగ్లీష్లోనే నేర్పిస్తారు. అండ్ ఇంకొకటి ఏంది అంటే మనకి అక్కడ భాష నేర్చుకోవాలి కాబట్టి, ఎందుకంటే ఫ్యూచర్లో మనం ఎప్పుడైతే ఆ యొక్క మనం పేషెంట్స్తో డీల్ చేస్తాము కాబట్టి మనకి అక్కడ లాంగ్వేజ్ కూడా ఫస్ట్ ఇయర్లోనే నేర్పించారు. విచ్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ ది ఫస్ట్ సెమ్ ఇట్ సెల్ఫ్. మనకి ఏంటి అంటే మన కరిక్యులంలో జార్జియన్ లాంగ్వేజ్ అనేది కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారు. సో దాట్ మనకి ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం ఉండకుండా. అయితే ఎక్కడికి మనం అంటే అబ్రాడ్ వెళ్తున్నాం మనం, అక్కడ మరి విద్యార్థికి అంటే భద్రత విషయంలో అంటే ఇన్సూరెన్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? ఏంటి పరిస్థితి? అవును సార్, ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది, పక్కా ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి ట్రావెల్ ఇన్సూరెన్స్ అన్ని మేము ప్రొవైడ్ చేస్తాం. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మేము స్టూడెంట్కి ఇన్సూరెన్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాము. ప్రొవైడ్ చేస్తారు, బాగానే ఉంది. అవును సార్. ఏంటి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి మరి మీరు అక్కడ మీకు ఏజెన్సీ వాళ్ళు ఉంటున్నారా? ఎట్లా మీరు ఇక్కడ నుంచి పంపిస్తారు, అక్కడ రిసీవ్ చేసుకోవడం కానీ ఎట్లా ఉంటుంది? అవును సార్, ఇప్పుడు ఏంది అంటే ఇక్కడ ఏజెన్సీగా మేము ఉన్నాము. అండ్ అట్ ది సేమ్ టైం ఏంది అంటే ఫర్ ద ఫస్ట్ టైం మేము మా యొక్క రిప్రజెంటేటివ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇండియా నుంచి అక్కడ ఎయిర్పోర్ట్లో జార్జియా ఎయిర్పోర్ట్లో దిగింది అక్కడ నుంచి హాస్టల్కి వెళ్ళి పిల్లోడు సెటిల్ అయ్యేంత వరకు మా రిప్రజెంటేటివ్ వాళ్ళతోనే ఉంటాడు. అండ్ అట్ ది సేమ్ టైం 24/7 వాళ్ళు 6 years కంప్లీట్ చేసేంత వరకు మేము టచ్లోనే ఉంటాం, అందుబాటులో ఉంటాము. ఏ క్వైరీ వచ్చినా మేము సాల్వ్ చేస్తాము. ఇప్పుడు ఒక విద్యార్థి మిమ్మల్ని మీ కన్సల్టెన్సీకి వచ్చిన తర్వాత అంటే జనరల్గా కొన్ని డౌట్స్ ఉంటాయి మామూలుగా, ఎట్లా వెళ్ళాలి ఏంటి, ఎక్కడి నుంచి బయలుదేరాలి, అంటే ఈ పేపర్ ప్రాసెస్ అంతా ఎవరు చేస్తారు ఏంటి? సో ఈ పేపర్ ప్రాసెస్కి మాకు ఇక్కడ ఏజెంట్స్ ఉన్నారు, ఇండియాలో ఏజెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఏజెంట్ వాళ్ళు వెళ్ళేసి ఆ యొక్క పేపర్ వర్క్ మొత్తం చూసుకుంటారు. అండ్ జస్ట్ మనకి ఏంది అంటే వీసా ప్రాసెస్కి ఒక్కటే మనం ఆ యొక్క పాస్పోర్ట్స్ అక్కడ అప్లై చేసుకోవాలి, వీసా సెంటర్స్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఆ ఒక్క విషయానికే మనం బయటకు వెళ్ళాలి, మిగతాదంతా మా ఏజెంట్స్ చేస్తారు. అండ్ అక్కడ జార్జియాలో కూడా అడ్మిషన్ ప్రాసెస్కి కూడా మాకు ఏజెంట్స్ ఉన్నారు. వాళ్ళు అక్కడ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ పని అంతా చూసుకుంటారు. అండ్ అట్ ది సేమ్ టైం హాస్టల్ ఫెసిలిటీస్ కూడా మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఓకే డాక్టర్ సాత్విక్ గారు, మామూలుగా జార్జియా వెళ్ళాలంటే ఏమేం కావాలి? ఇప్పుడు ఎంబీబీఎస్ అక్కడ చదవాలనుకుంటే మీకు కావాల్సినటువంటి పేపర్స్ ఏంటి, ఎటువంటి సర్టిఫికెట్స్ కావాలి? సో ఇప్పుడు అట్ ది సేమ్ టైం ఎట్లాగైతే అడిగారో మనకు కావాల్సిన పేపర్స్ ఫస్ట్లీ ఏంది అంటే నీట్ స్కోర్ కార్డ్ లో జస్ట్ ఏంటంటే మనం క్వాలిఫై అయి ఉండాలి. నార్మల్ మన కట్ ఆఫ్ రేంజ్ ఎస్ సార్, నీట్ ఈస్ మ్యాండేటరీ. ఓకే. అండ్ అట్ ది సేమ్ టైం మనకి వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండాలి అండ్ 12th class మార్క్ షీట్. అండ్ ఇన్ కేస్ పాస్పోర్ట్ లేదు అంటే వీ కెన్ గో విత్ ఆధార్ కార్డ్.
బస్ దీస్ ఆర్ ది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ ది బేస్ లైన్ అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సిన బేస్ డాక్యుమెంట్స్ ఇవి. బేస్ డాక్యుమెంట్స్ ఇవైతే మీరు జడ్జి పంపించడానికి అవకాశం ఉంది. అండ్ ఆల్సో 10th క్లాస్ మార్క్ షీట్ యాజ్ వెల్. ఓకే, ఇవి కావాలి. Yes. ప్రధానంగా ఈ సర్టిఫికెట్స్ తో మీరు పంపిస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అప్లై చేసే అంటే యూనివర్సిటీస్ ఉంటాయి కొన్ని, సార్. లైక్ ఇప్పుడు రాజధాని అక్కడ ఉంది యూనివర్సిటీ. సార్ అక్కడ అంటే మీరు ఎక్కడ ఏ ప్రాంతాల్లో యూనివర్సిటీలని సెర్చ్ చేస్తున్నారు ప్రధానంగా? సార్ ఇప్పుడు ఏంది అంటే మేజర్ మేము 3 cities లో రన్ చేస్తున్నాము, విచ్ ఇస్ తిబ్లిసి, కుతైసి అండ్ బతుమి. దీస్ ఆర్ ది మెయిన్ 3 cities వేర్ మనకి ఒక మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అండ్ సో దీంట్లో ఏంటి అంటే మేము చూస్ చేసుకునేది ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి అండ్ అట్ ది సేమ్ టైం మనకి గవర్నమెంట్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది పేరెంట్ కే లైక్ వాళ్ళు ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి అని, ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్ళాలా లేదు అంటే గవర్నమెంట్ యూనివర్సిటీకి వెళ్ళాలా అనేది. అంటే ఇప్పుడు మీరు అంటే గవర్నమెంట్ యూనివర్సిటీ కానీ లేదా ప్రైవేట్ యూనివర్సిటీ కానీ వీటి మధ్య వ్యత్యాసం ఏంటి అసలు అక్కడ? సార్ దీంట్లో డిఫరెన్స్ అనేది ఏమీ లేదు, జస్ట్ ఏంది అంటే ఇట్ డిపెండ్స్ లైక్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏంది అంటే వాళ్ళది ప్రైస్ రేంజ్ వాళ్ళ యొక్క ఏదైతే ట్యూషన్ ఫీజ్ ఉంటుందో వాళ్ళది అండ్ కంపేర్ టు గవర్నమెంట్ యూనివర్సిటీస్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అంతకుమించి స్టడీ మ్యాటర్లో కానీ లేదు అంటే అకాడమిక్స్లో కానీ లేదు అంటే ప్రాక్టికల్ వర్క్లో కానీ ఏ డిఫరెన్స్ ఉండదు, మొత్తం సేమ్ ఉంటుంది. జస్ట్ ఏంది అంటే ఇక్కడ మనకి కొన్ని ఫెసిలిటీస్ కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఏంది అంటే కొన్ని అప్గ్రేడెడ్ ఫెసిలిటీస్ ఉంటాయి, అక్కడ కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఉంటుంది. ఓకే, ఇండియాలో ఎంబీబీఎస్ కోర్స్ కి జార్జియాలో ఎంబీబీఎస్ కోర్స్ కి అంటే ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా ఎట్లా? లేదు సార్, Syllabus లో గానీ? లేదు సార్ రెండిట్లోనూ ఇండియాను అండ్ జార్జియా రెండు చూసుకుంటే స్టడీ ప్రాసెస్ అండ్ అట్ ది సేమ్ టైం సిలబస్ దాంట్లో సిలబస్ అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయి అన్ని సేమ్ ఉంటాయి. అక్కడ ఏంది అంటే మనకి ఎక్స్పోజర్ ఎక్కువ దొరుకుతుంది. మనకి థర్డ్ ఇయర్ ఇట్ సెల్ఫ్ మనకి ఏంటంటే రొటేషన్స్ పంపిస్తారు అండ్ మనకి లైవ్ పేషెంట్స్తో ఇంటరాక్షన్స్ ఉంటాయి అక్కడ. దాంతోపాటు అండ్ అట్ ది సేమ్ టైం ఎలాగైతే నేను చెప్పాను మనకి 6 years కోర్స్ ఉంటుంది, దాంట్లో ఇంక్లూడెడ్ ఇంటర్న్షిప్ అండ్ లాస్ట్ ఇయర్లో ఇంటర్న్షిప్లో ఏంది అంటే మనకి స్లాట్స్ అలాట్ చేస్తారు, మీరు వెళ్ళి ఈ షిఫ్ట్స్ నుంచి ఈ టైం నుంచి ఈ టైం వరకు షిఫ్ట్స్ ఇస్తారు మనకి, సో దట్ మనకి ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ రావడానికి. ఓకే, ఇప్పుడు మామూలుగా మీరు అక్కడ స్టడీ చేశారు, ఎంబీబీఎస్ పూర్తి చేశారు అంటే మనకి స్టడీ పరంగా చూసుకుంటే కనుక అక్కడ మనకి ఎలాగైతే చెప్పాను ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. జస్ట్ మీరు కాల్ చేస్తే చాలు వాళ్ళు మీ కాల్కి ఆన్సర్ చేస్తారు, మీకు వేరియస్ అన్ని తీరుస్తారు. అకాడమిక్ పరంగా ఇది చూసుకోవచ్చు. అండ్ అక్కడ మనకి ఏమన్నా అరే ఒంటరిగా ఉన్నాము అనుకునే పరిస్థితులు అస్సలకే ఎదురవ్వవు, ఎందుకంటే అక్కడ మేము అలాంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తున్నాం, హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ అక్కడ మనకి ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది కాబట్టి అలాంటి భయాలు అయితే ఏమి ఉండవు, నాకైతే ఏమి రాలేదు. మీరైతే ఎట్లా చేశారు కోర్సు? ఈ 6 year కోర్స్ ఎలా జరిగింది? ఇట్ వాజ్ అ జాయ్ రైడ్, అంటే దర్ ఈస్ అప్ అండ్ డౌన్ బట్ ఐ లైక్ ఇట్ సో మచ్ బికాజ్ అంటే డాక్టర్ అవ్వడం అనేది నా యొక్క కళ ఉన్నింది. సో అది నేను నా గోల్గా పెట్టుకున్నాను కాబట్టి నాకు అసలు ఏం అనిపించలేదు, అన్ని ఆడుతూనే అంతా మొత్తం కోర్స్ కంప్లీట్ చేసుకున్నాను విత్ ఫ్లయింగ్ కలర్స్. మంచి మార్కులు వచ్చాయి నాకు. ఓకే, మీరు ఈ ప్రధానంగా ఈ కన్సల్టెన్సీ పెట్టడానికి కారణాలు ఏంటి? ఎస్ సార్, సో ఇప్పుడు ఎలాగైతే నేను ఈ డిగ్రీ నాకు సంపాదించుకున్నాను నా కొరకు ఏంటంటే మనకు బడ్జెట్లోనే మనకి అంటే ఇప్పుడు మనం కామన్గా చూసుకుంటే మనకి ఇండియా చూసుకుంటే మెయిన్గా ఏంటి అంటే బడ్జెట్లోనే మనం చాలా వరకు ఆగిపోతాం మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోకుండా. కానీ అక్కడ ఏంటి అంటే మన ఒక కామన్ మ్యాన్ అఫోర్డ్ చేసుకునే ప్రైస్లోనే మనకి మెడికల్ డిగ్రీ దొరుకుతుంది. సో అదే ఒక మెయిన్ మోటోతోనే నేను ముందుకు వచ్చాను. ఏంటి అంటే నేను ఏదైతే ఒక కామన్ మ్యాన్గా ఎలాగైతే నేను ఈ డిగ్రీ తెచ్చుకున్నానో అలాగే నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరైతే ఇప్పుడు నీట్ రాసి వాళ్ళు ఇయర్స్ వేస్ట్ చేసుకుంటున్నారు లాంగ్ టర్మ్ చేసుకొని, సో అలా కాకుండా వాళ్ళ ఈ యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి తక్కువ బడ్జెట్లోనే వెళ్ళి మెడికల్ డిగ్రీ సంపాదించుకునే ఈ యొక్క మోటోతోనే నేను ఇది స్టార్ట్ చేశాను. డాక్టర్ సాత్విక్ గారు, సార్ మామూలుగా చాలా ఏజెన్సీలు ఉన్నాయి, ఎంబీబీఎస్కి పంపించే ఏజెన్సీలు చాలా మన హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ చాలా ఏజెన్సీలు పుట్టుకొచ్చాయి. సో వాటిని కాకుండా మిమ్మల్ని నమ్మాలంటే ఏంటి? ఎస్ సార్, సో ఫస్ట్లీ ఏంది అంటే నేనైతే మా యొక్క రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్తారు, ఈ యొక్క బ్యాచ్ ఏదైతే ప్రిపేర్ అవుతుందో వాళ్ళు తీసుకెళ్తాం. ఫర్ ది ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మేము దగ్గర ఉంటాము,
పిల్లోడు లేకపోతే అబ్బాయి అమ్మాయి ఎవరైనా కానీ వాళ్ళని ఇక్కడ నుంచి ఇండియా నుంచి తీసుకెళ్ళి అక్కడ దింపిన తర్వాత హాస్టల్కి తీసుకెళ్ళి వాళ్ళు సెటిల్ అయ్యి చేసేంత అక్కడ వాళ్ళు సెటిల్ అయ్యి టోటల్గా ఫ్రీగా ఉండేంత వరకు మేము ఉంటాము. అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఏ క్వైరీ వచ్చినా ఏ ఎంక్వైరీ వచ్చినా మేము ఉంటాము అక్కడ. వాళ్ళకి ప్రతి ఒక్క డౌట్ని వాళ్ళకి తీరుస్తాము. అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఏమన్నా కావాల్సి ఉన్నా కూడా అవి కూడా మేము తీరుస్తాము. అండ్ అట్ ది సేమ్ టైం మేము ఒక ఒక స్టూడెంట్స్ అందరం కలిసి ఈ యొక్క డిసిఎస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఏదైతే మేము స్టార్ట్ చేసామో అది మేము ఏంది అంటే తక్కువ బడ్జెట్లోనే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలాగా మేము స్టార్ట్ చేస్తున్నాము. నాదైతే లాభాపేక్షలు ఏమీ లేవు. నాది ఏంది అంటే సర్వీస్ ఓరియంటెడ్ సార్. ఎలాగైతే నేను సంపాదించుకున్నాను ఈ డిగ్రీ, మెడికల్ డిగ్రీ, అలానే ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే ఈ యొక్క ఎంబీబీఎస్ చేయాలని అనుకుంటారో వాళ్ళు కూడా తెచ్చుకోవాలనే ఒక చిన్న ఆశతోనే ఇది ఒకటి స్టార్ట్ చేసి ఉన్నాను. ఓకే, ఇప్పుడు జార్జియాలో ఎంబీబీఎస్ కోర్స్ పూర్తి చేసిన తర్వాత అక్కడ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? సో సార్, ఎలాగైతే ఇప్పుడు అందరం ఎగ్జామ్ రాయాలి సార్. ఒకటి ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అని ఉంటుంది. అది ఒక లైసెన్సింగ్ ఎగ్జామ్ లాగా అనుకోవచ్చు. అది కనుక మనం రాయాల్సిందే. అది రాసిన తర్వాత వి విల్ బి ఎలిజిబుల్ టు డూ ది ఇంటర్న్షిప్ ఓవర్ హియర్ ఇన్ ఇండియా. ఓకే, మరి మీ ఇక్కడ ఇండియాలో మిమ్మల్ని కన్సల్ట్ అవ్వడానికి ఏంటి పరిస్థితి ఏంటి? ఎక్కడ మీరు హెడ్ ఆఫీస్ ఎక్కడ ఏంటి పరిస్థితి? సో సార్, మాది హెడ్ ఆఫీస్ గుజరాత్లో ఉంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ వీ హ్యావ్ ది బ్రాంచెస్ విచ్ ఒకటేమో నెల్లూరులో ఉంది, ఇంకొకటి హైదరాబాద్లో ఉంది, అండ్ ఇంకొకటి ఇప్పుడు ఇంకోటి ఎస్టాబ్లిష్ చేస్తున్నాం విజయవాడలో. ఓకే, మీదేమో మరి హెడ్ ఆఫీస్ వడోదర అంటున్నారు, తెలుగు బాగా మాట్లాడుతున్నారు, ఏంటి పరిస్థితి? మీరు యాక్చువల్లీ ఏంది అంటే నేను పుట్టింది ఇక్కడ ఆంధ్రాలోనే, కానీ తర్వాత నేను చదువుకుంది పెరిగింది అంతా గుజరాత్లో జరిగింది. సో అక్కడే నా చదువు అంతా జరిగింది. అండ్ ఎలాగైతే ఇంకా అక్కడ నుంచి నేను జార్జియాకి వెళ్ళాను చదువుకోవడానికి. సో పేరెంట్స్కి ఏం చెప్తారు మరి? అబ్రాడ్లో చదివించాలనుకునే పేరెంట్స్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? సో అదే సార్, పేరెంట్స్ అనేది ఫస్ట్ చూసుకునేది ఏంటి అంటే పిల్లోడు యొక్క సెక్యూరిటీ, పిల్లల సెక్యూరిటీ చూసుకుంటాం. అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళ యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలని వాళ్ళు తప్పిస్తుంటారు. సో ఇప్పుడు ఎలాగైతే ఎంబీబీఎస్ డిగ్రీ ఏదైతే ఉందో సార్, అది మనకి అతి తక్కువలోనే జరిగే విధంగా ఇది ఒక మనకు మార్గం దొరికింది. సో దాంట్లో ఏంటి అంటే మనకి ఎక్కడ ఇండియాలో ఎలాగుందో అక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, చదువు అలానే ఉంటుంది. అండ్ ఇంకోటి సెకండ్ థింగ్ సేఫ్టీ చూసుకున్నాము. సెకండ్ థింగ్ ఏంది అంటే చదువు చూసుకున్నాము. థర్డ్ ఏంది అంటే ఫుడ్ అండ్ షెల్టర్ గురించి. ఫుడ్ అండ్ షెల్టర్ అండ్ అక్కడ ఏంది అంటే మాది ఒక హాస్టల్స్ ఉన్నాయి విత్ ఇండియన్ ఫుడ్. సో దానికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అసలు. తక్కువ అంటున్నారు అంటే ఇండియాలో చాలా కోర్సు చాలా ఎక్కువ అమౌంట్ అవుతుందని కూడా ఉంది. అక్కడ ఎలా ఉంటుంది? తక్కువ ఉంటుందా? ఎట్లా ఏం పరిస్థితి? ఎస్ సార్, అక్కడ ఏంది అంటే ఒక కామన్ మ్యాన్ అఫోర్డ్ చేయగలిగే అంతనే ఉంటుంది. ఇక్కడ ఒక సెమీ గవర్నమెంట్ కాలేజ్లో ఎంత అయితే మనం పే చేస్తుంటామో అరౌండ్ 2 to 2.5 lakh per year, అక్కడ కూడా మీ గవర్నమెంట్ కాలేజెస్లో మాకు ఉన్నాయి. ఆ గవర్నమెంట్ కాలేజెస్లో మీరు అప్లై చేసుకోవచ్చు సార్. ఓకే, తల్లిదండ్రులకి మీరు భరోసా ఇస్తున్నారు, ఎట్లా ఏంటి పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులు మరి అంటే నిర్భయంగా జార్జియా పంపించి ఎంబీబీఎస్ పూర్తి చేయాలని మీరు గట్టిగా చెప్తూ ఉన్నారు, అంతేనా? అవును సార్. సో ఇది డాక్టర్ సాత్విక్ చెప్తున్నారు. ఎక్కడైనా సరే వైద్యులు కావాలి అని ఎవరైనా అనుకుంటే ఖచ్చితంగా ఇండియాలో సీట్ రాని వాళ్ళ విద్యార్థులు కానీ లేకపోతే అబ్రాడ్లో చదవాలని కోరిక ఉన్నవారు ఎవరైనా సరే జార్జియాలో హాయిగా చాలా తక్కువ ఫీజుతో ఎంబీబీఎస్ సీట్ పూర్తి చేయొచ్చు అని డాక్టర్ సాత్విక్ చెప్తున్నారు. చూద్దాం మరి తల్లిదండ్రులు ఎవరైనా సరే అటువంటి కోరిక ఎవరికైనా ఉందంటే ఖచ్చితంగా మీరు డిసిఎస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీని సంప్రదించండి. వారి ద్వారా జార్జియాలో ఎంబీబీఎస్ కళను నెరవేర్చుకునే పరిస్థితి ఉంటుందని చెప్తున్నాం. నమస్కారం.